నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్తో హిట్ కొట్టిన తర్వాత విశ్వంభర సినిమాపైనే అందరి దృష్టి పడింది. ఎప్పుడు వస్తుందని ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నామో అంత డిలే అవుతూ వస్తుంది. కారణం విఎఫ్ఎక్స్. ఎందుకంటే సినిమాను అంతే అద్భుతంగా మనకు అందించాలి అన్న నేపథ్యంలో కొంత డిలే అవుతూ వస్తుంది. ఆ డిలే అయినా సరే మీకు ఐ ఫీస్ట్ ఉండబోతుంది అంటూ అటు మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, డైరెక్టర్ వశిష్ఠ గారు కావచ్చు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మన కళ్యాణ్ రామ్ గారితో చేసిన బింబిసార సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో, వశిష్ఠ మీద ఏ రేంజ్ అంచనాలు పెంచిందో మనం చూసాం. ఈ నేపథ్యంలో లేట్ అయినా పర్వాలేదు, మనకు ఫీస్ట్ అందిస్తే చాలు అనేసి ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇటు విశ్వంబర సెట్స్ అది కంప్లీట్ అయిపోయి రిలీజ్కి రెడీ అవుతున్న నేపథ్యంలో 158వ సినిమా బాబీతో ఉండబోతుంది అన్న అనౌన్స్మెంట్ మనం చూసాము. ఈ నేపథ్యంలో దాని ఫోటోషూట్ అలాగే బాస్తో కలిసిన దానికి సంబంధించి కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రెండింటి ఈ మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగారు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఏంటి విశ్వంబర ఎంత ఎదురు చూస్తున్నామో అంత ఆలస్యం అవుతూనే ఉంది. ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది? దాంతోనే స్పీడ్ మీద 158 బాబీతో సినిమా కూడా ఫోటోషూట్ అది అనౌన్స్ చేసినట్టున్నారు. ఒకసారి డీటెయిల్స్. జూలైలో ఖచ్చితంగా జూలై చివరి వారం ఏదైతుందో ఆ వారంలో విశ్వంబర పలకరిస్తారని ఎదురు చూడొచ్చు మనం నిస్సందేహంగా. వాస్తవానికి ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే సత్ఫలితాలు ఇవ్వాలి, గొప్ప కథతో ప్రేక్షకులను అలరింపజేయడానికి వస్తున్నటువంటి ఒక కథతో, మరీ ముఖ్యంగా చాలా కాలం తర్వాత చిన్నపిల్లలందరినీ అలరించేటటువంటి కథతో చిరంజీవి గారు ఆయన ఆ కథని ఎంపిక చేసుకున్న తర్వాత, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బింబిసార తర్వాత వశిష్ఠ విశ్వంబర మీదే ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విశ్వంబర గురించి ఆలోచిస్తున్నాడు. విశ్వంబరని ఎట్లా తీర్చిదిద్దాలి, ఎంత గొప్పగా దాన్ని ఆవిష్కృతం చేయాలని తను పరితపించాడు. కాబట్టి ఏంటంటే ఆ ఫస్ట్ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరికైతే అప్పచెప్పారో వాళ్ళు అనుకున్న విధంగా, అంటే అప్డేటెడ్ వెర్షన్ లాగా కాకుండా కొంత వాళ్ళు వెనకబడినట్టు అనిపించడం అనేది కొంత మనకి చర్చకు దారితీసింది. కాకపోతే ఇప్పుడు వాటినన్నింటినీ ఫైనల్గా వాళ్ళు ఏవైతే అవంతరాలు ఉన్నాయో వాటిని అధిగమించి జూలై నెలాఖరికి, ఎందుకంటే జూన్ 25 మనకి పెద్ద విడుదలవుతుందని 25, 26, 27, 28 తేదీల్లో అంటే చాలామంది ఏంటంటే ఆ సమయం కరెక్టా కాదని అన్నా కూడా అది రైట్ టైం, అది పెద్ద విడుదల అవడానికి. అది ఇంకో విశ్లేషణ చేద్దాం మనం. కాబట్టి ఒక నెల రోజుల తేడాలో విశ్వంబర కూడా థియేటర్లలో ప్రేక్షకులని, అభిమానుల్ని పలకరించబోతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఆ సినిమాకు ఉన్నటువంటి అడ్వాంటేజు, డిసడ్వాంటేజ్ రెండు ఏంటంటే ఆ సినిమా మీద ఆ ఫస్ట్ కట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ కట్ రిలీజ్ కావడం అనేది ఆ సినిమా మీద అంచనాల్ని పెంచకుండా అంచనాలను ఆపేసి ఫస్ట్ ఆయన రెక్కల గుర్రం మీద రావడం అవేంటంటే అప్డేటెడ్ వెర్షన్ కాకపోవడం విఎఫ్ఎక్స్ వల్ల అంచనాలు పెంచకుండా అంచనాలు ఆపేసింది ఆ సినిమా మీద. అదే ఆ సినిమాకు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటంటే అంచనాలు పెరగకపోవడం సినిమాను చాలా వరకు కాపాడతాయి. ఇప్పుడు డిసడ్వాంటేజ్ ఏంటంటే బిజినెస్ విషయంలో చాలా లెక్కలు తారుమారు అయ్యాయి, తేడా జరిగింది. కాకపోతే మనశంకర వరప్రసాద్ ఎప్పుడైతే కనీవినెరుగని ఘన విజయం సాధించిందో దీనికి సంబంధించి దీని తాలూకు ఆ వైబ్రేషను ఇది విశ్వంబర మీద ఉంది. కాబట్టి ఆ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత ఐటమ్ సాంగ్తో సహా విశ్వంబర్లో అభిమానుల్ని ఫీస్ట్ చేయబోతున్నారు. మన మనశంకర వరప్రసాద్లో ఉన్నటువంటి సాంగ్స్ కావచ్చు, దాని యొక్క ప్యాటర్న్ ఆ స్కూల్ ఇట్స్ డిఫరెంట్. విశ్వంబర్లో డిఫరెంట్. ఫస్ట్ హాఫ్ భీమవరం దొరబాబు అని ఫస్ట్ హాఫ్ అంతా చాలా జుబ్లెంట్గా, చాలా విలేజ్ బ్యాక్డ్రాప్లో చాలా కమెడియన్స్ ఆయన చేసే కామెడీ కావచ్చు, అవి కావచ్చు, ఆయన మన ఒక అసలు మామూలుగా ఉండదు అది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి ఆ లోకానికి ఆయన వెళతాడో అక్కడి నుంచి ఏంటంటే ఖచ్చితంగా ఇవాళ నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, ఒక కల్కి ఎట్లాగా, ఒక అవతార్ ఎట్లాగా ప్రేక్షకుల్ని ఒక మాయాజాలం చేసిందో, ఒక మంత్రలోకంలోకి తీసుకెళ్ళిందో, ముగ్ధుల్ని చేసిందో ప్రేక్షకుల్ని, విశ్వంబర ఖచ్చితంగా అంత మంత్రముగ్ధుల్ని ప్రేక్షకుల్ని చేయబోతోంది. అంటే ఆ ఎక్స్పెక్టేషన్ కొంత భయాన్ని క్రియేట్ చేస్తుంది, అందుకే డిలే అవుతుంది అనేసి అంటున్నారు. డిలే అవడానికి విఎఫ్ఎక్స్లే అండి కారణం. ఎందుకంటే అనుకున్నది మన కళ్ళకి కంటికింపుగా ఇవాళ ఇంత పోటీ ప్రపంచంలో ఇవాళ ఇన్ని సినిమాలు, ఇన్ని భాషల సినిమాలు మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఓటీటీకి పరిమితం అయిపోయినటువంటి కుటుంబాలు థియేటర్లకు తిరిగి రావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అందనిది, ఓటీటీలో అందనిది ఏంటంటే ఆ స్క్రీన్ మీద మీరు చూపించి తీరాలన్నమాట. అందులో నరసింహ అవతార్ ఎఫెక్ట్ కొంత డిలే
అవడానికైనా సినిమా మీద విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ పడడానికైనా ఒక కారణం అంటున్నారు. అవును, అది కూడా ఒక కారణమే. కాకపోతే ఏంటంటే నరసింహ అవతారు అది వేరండి పూర్తిగా. ఇట్స్ అన్ యానిమేషన్ ఫీస్ట్. అది యానిమేషన్లో కూడా ఏంటంటే అది ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ మీల్స్ కాదు. అది మీకు ఆ టైంకి అది పబ్లిసిటీ మీకు థియేటర్కి తీసుకొచ్చింది ఆడియన్స్ని. అంతేగాని లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా మనం చూసి తీరాల్సినటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేసింది. ఇది ఎవరు బహిరంగంగా ఒప్పుకోరు అనమాట. మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ లేకపోవడం ఈ సినిమాకి చాలా ప్లస్. పైగా ఈ సినిమాని మల్లిడి వశిష్ఠ కన్నక్కలని ఇక్కడ భుజం కాస్తున్నది. ఎక్స్పెక్టేషన్ లేకపోవడం ఏంటి సార్? ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ పెరిగింది అనుకోండి. అక్కడికే వస్తా. బింబిసారా మీకు ఫస్ట్ కట్ రిలీజ్ అయినప్పుడు బింబిసారా ఖచ్చితంగా అలరిస్తుంది, బాగుంది అనేటటువంటిది వచ్చేసింది మీకు. ఇక్కడ ఫస్ట్ కట్ ఏదైతే ఉందో ఫస్ట్ కట్ మనకి అలరించేటటువంటి పరిస్థితుల్లో విశ్వంబర ఫస్ట్ కట్ రాలేదు. రాకపోయేటప్పటికి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకుండా ఒక పారామీటర్ దగ్గర ఆగిపోయింది. ఆగిపోవడం ఆ సినిమాకి ప్లస్ అంటున్నాను నేను, చాలా ప్లస్. మీరు ఏ అంచనా లేకుండా మీరు లోపల చూడాలనుంది. సినిమాకి అంచనా లేదండి, తెలుసా మీకు? చూడాలనుంది సినిమాకి, ఎవరికి ఏ అంచనా లేదు. బావగారు బాగున్నారా, ఇట్స్ ఏ కామెడీ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనరు. అయిపోయిన తర్వాత చూడాలనుంది టైటిల్ చాలా సాఫ్ట్ టైటిల్, ఆడియో పెద్ద హిట్. చూడాలనుంది ఆడియో ఏంటంటే ఆడియో అందరికీ ఏంటి ఒక సంథింగ్ న్యూ అన్నది తెలుస్తోంది. కానీ లోపలికి వెళ్ళి థియేటర్లో కూర్చుని చూసేంతవరకు చూడాలనుంది ఏంటంటే చోటాకే నాయుడు గారు, గుణశేఖర్ గారి కన్న కళ ఏదైతే ఉందో దాన్ని చోటాకే నాయుడు గారు ఆవిష్కరించిన తీరు. ఇప్పుడు ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి మనం చాలాసార్లు గతంలో కూడా చెప్పా, విశ్వంబరకు సంబంధించి నేను చోటా గారిని కీరవాణి గారిని ఇద్దరిని నమ్ముతున్నానని చెప్పాను నేను. అవును, కీరవాణి గారు కొన్ని దశాబ్దాల తర్వాత చిరంజీవి గారు ఎస్పీ పరశురామ్ అటర్ ఫ్లాప్ తర్వాత ఆయన చేస్తున్న సినిమా ఖచ్చితంగా న్యాయం చేసి తీరాలి. ఇవాళకి బింబిసారా సినిమా చూస్తే చోటాకే నాయుడు గారు కీరవాణి గారు ఇద్దరు పోటీ పడ్డారనిపిస్తుంది. చోటాకే నాయుడు గారి విజువల్స్కి కీరవాణి గారు చేసినటువంటి బిజిఎమ్స్కి ఏంటంటే ఒక ఎక్స్ట్రాడినరీ మృష్టాన్న భోజనం లాగా ఉంటుంది మీకు. మరొకసారి వాళ్ళిద్దరు కలుస్తున్నప్పుడు వాళ్ళ కలయి ఖచ్చితంగా మల్లిడి వశిష్ఠ సామాన్యుడు కాదండి. ఓకే, ఖచ్చితంగా ఎవరూ ఊహించని విధంగా అయితే విశ్వంబర ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే సంధ్య గారు ఇవాళ తొలి ప్రేమ సినిమాకి మహీధర్ గారు అనుకుంటాను కెమెరామెన్, ఆయన ఆరోగ్యం సహకరించక చోటాకే నాయుడు గారు వచ్చారు తొలి ప్రేమలకి. మీకు అర్థమవుతుంది కదా, ఈ హీరోయిన్ ఇంట్రడక్షన్ అవన్నీ కరుణాకరన్ ఇట్లా ఉంటుంది, పిండార పోసినట్టు వెన్నెల జలపాతంలాగా వస్తుంటే ఆ వెన్నెల్లో హీరోయిన్ని చూస్తాడు. కాకపోతే అక్కడ వాళ్ళు చిచ్చుబుడ్లు వెలిగించారు. ఆ చిచ్చుబుడ్ల వెలుగులో ఆ వెన్నెల జలపాతంలాగా ఉన్నటువంటి సమయంలో హీరోయిన్ ఇంట్రడక్షన్, ఆమెను హీరో చూస్తాడు. ఇంత పొయిటిక్గా చెప్పిన దాన్ని తెర మీద అంతే అద్భుతంగా ఆవిష్కరించినటువంటి మాంత్రికుడు చోటాకే నాయుడు గారు. ఓకే, మీకు అర్థమైందా? మాతృదేవో భవ ఒకటి మాట్లాడుకోవాలి చోటాకే నాయుడు గారు చేసినటువంటి సినిమా. అట్లాగే జానీకి శ్యామ్ పాలవ్ అని ఒక అతను తీసుకొచ్చారు. అతను ఆ ట్రావెల్లో అతను ఫిట్ అవ్వకపోతే మళ్ళీ చోటాకే నాయుడు గారు వచ్చి ఆయన జానీ సినిమాని ఆయన భుజం కాసి ఆయన పూర్తి చేశారు. గుడుంబ శంకర్ కూడా ఆయనే చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్ ముగ్గురు అండి. ఈ ముగ్గురు చాలా కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఇక్కడ విశ్వంబర సినిమాకి వచ్చేటప్పటికి ఏమైందంటే మొన్న చోటాకే నాయుడు గారు మాట్లాడారు, మనం విన్నాం దాని గురించి. చోటాకే నాయుడు గారికి సంబంధించి మనం ఒక విశ్లేషణ చేసిన దాంట్లో కూడా మనం మాట్లాడాం. ఇవాళ ఏంటంటే కెమెరామెన్స్ కన్న కళ ఏదైతే ఉందో, కెమెరామెన్స్ డైరెక్టర్ చెప్పిన కన్న కళని కెమెరామెన్ ఆవిష్కరించేటటువంటి క్రమంలో ఏంటంటే విఎఫ్ఎక్స్ వాళ్ళ వైపు చూసి, ఆ కంపెనీల వైపు చూసి, ఇదిగో మేము ఇది చేయబోతున్నాము, ఇట్లా చేయబోతున్నాం, టెక్నికల్గా ఎట్లా అనే దగ్గర మీకేమవుతుందంటే తెలియకుండా సినిమాటోగ్రాఫర్ స్టక్ అవుతాడు. అతనికి ఒక దృశ్యమానం చేయాల్సినటువంటి ఆలోచన ఒకటి ఉంటుంది, అక్కడ మీకేమవుతుందంటే స్టక్ అవుతాడు. మీకు ఇక్కడ సందర్భం కాకపోయినా ఏంటంటే కేవీ రెడ్డి గారికి మార్కస్ బార్ట్లే గారు సినిమాటోగ్రాఫర్, విజయవారి పర్మనెంట్. ఇవాళకి విజయవారి చందమామ అంటే మార్కస్ బార్ట్లే గారు సృష్టించినటువంటి చందమామ ఇవాళకి. కేవీ రెడ్డి గారు ఎట్లా ఉంటారు అంటే ఒక సినిమా షూటింగు సీన్ తీశారు, ఒక అవుట్డోర్లో తీసి ప్యాకప్ అయిపోయి వస్తుంటే రామారావు గారు వీళ్ళందరూ కారు ఆపుకొని ఒక అద్భుతమైన లొకేషన్, కొండ చర్యో లోయో ఎక్కడో అక్కడి నుంచి చూస్తున్నారు, అద్భుతంగా ఉందంటే మార్కస్ బార్ట్లే గారు కూడా కారు ఆపారు. కారు ఆపి అసలు చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఇందాక తీసిన సీన్ ఇక్కడ తీసింటే బాగుంటుంది అంటే కేవీ రెడ్డి గారు కారు ఆగి,
ఏంటి అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అసలు ఈ లొకేషన్ అద్భుతంగా ఉంది, ఇందాక తీసిన సీన్ ఇక్కడ తీసింటే చాలా అద్భుతంగా ఉండేదంటే ఎస్ మిస్టర్ బార్ట్లే యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్ అని ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి కేవీ రెడ్డి గారు ఈ లొకేషన్ నోట్ చేసి పెట్టుకో అంటే దేనికి సార్ అంటే నెక్స్ట్ సినిమాలో వాడదామని చెప్పారంట ఆయన. నెక్స్ట్ సినిమాలో ఆ సీన్ మళ్ళీ ఇక్కడ తీయటం లేదు. ఓకే, అలా ఎందుకు ఈ విషయం చెప్పానంటే వన్స్ మీరు సీన్ తీసేసిన తర్వాత సీన్ అయిపోయింది చేసేసారు, ఆల్ ఆర్టిస్టుల కాంబినేషన్ వగైరా వగైరా అయిన తర్వాత విఎఫ్ఎక్స్ వాడికి పంపిస్తారు. పంపించిన తర్వాత వాడు నేను ఇలా కాదండి, నేను అలా అనుకున్నాను, అలా కాదండి, నేను ఇలా అనుకున్నాను, ఈ బ్యాక్గ్రౌండ్లో నేను అలా చేద్దాం అనుకున్నానండి, మళ్ళీ మీరు ఇది తీసి పంపించరా అంటాడు. వాడిదేం పోయింది? మీకు అర్థమైందా? మళ్ళీ ఈ సీన్ ఏం చేయాలి? రీషూట్ చేయాలి. ఇది స్క్రిప్ట్ స్టేజ్లోనే విఎఫ్ఎక్స్ వాళ్ళు కూడా కూర్చోబెట్టుకుంటే అవుతుంది. అక్కడ ఎక్కడో ఒక సమీకరణ ఇదైందని అనిపిస్తుంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో కూడా మనం మర్చిపోయిన కామెంట్లో గుర్తు చేస్తారు, ఖచ్చితంగా హిట్ అవుతుంది అనేసరికి అంచనాలు వేరే రకంగా ఉన్నాయి. మరి ఆ ఎఫెక్ట్ ఇక్కడ ఇది చాలా అంటే ఇక్కడ సందర్భం కాకపోయినా నాకు చెప్పాలనిపించింది చెప్తున్నా, దయచేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మరోలా భావించకండి. నేను సినిమా చెప్పారు బిఫోర్ మొన్న మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్. నేను మన స్టూడియో నుంచి ఇక్కడి నుంచే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉస్తాద్ భగత్ సింగ్ చూస్తున్నారు. నేను మధ్యలో వచ్చి నేను కాసేపు నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ చూడటం జరిగింది. ఆయన డిస్కనెక్ట్ అయిపోయి చేస్తున్నారు పెర్ఫార్మెన్స్. హీఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ అండ్ కనెక్టివిటీ. మనం ఒక పదం పదే నేను గతంలో కూడా మన విశ్లేషణలు చెప్పిందంటే రసానుభూతి చెందడం అంటారు. మీరు రసానుభూతి చెందకుండా ఆ పాత్రగా మీరు మారకుండా చెయ్యకుండా ఆ పాత్ర తాలూకు అనుభూతిని మీరు చెందకుండా మీరు తెర మీద ఆవిష్కృతం చెయ్యాలనుకుంటే రసం పండదు. మీకు చూస్తే తమిళంలో పోలీసుడు తెలుగులో చూస్తే ఎన్జీవ్ అనే పాట జీవి ప్రకాష్ కుమార్ చేసిన పాట ఇవాళ ఎంత గొప్ప పాట అంటే భారతీయ సినిమా సంగీతంలో 10 కాలాల పాటు నిలిచిపోయేటటువంటి పాట ఎన్జీవ్ అని అతను చేసి మీరు ఆ పాట అండి హరిహరన్ గారు మేల్ వాయిస్, వైకోం విజయలక్ష్మి గారు ఆవిడది శాస్త్రీయ సంగీతానికి సంబంధించి ఆవిడ జాయిన్ అవుతారు. మీరు సినిమా చూడకముందు తమిళం చూడకముందు తెలుగు చూడకముందు పాట విన్న తర్వాత ఏంటంటే సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అట్లీ అనేవాడు ఎంత గొప్ప దర్శకుడు, విజయ్ అనేవాడు ఎంత గొప్ప ఆర్టిస్టు, అమ్మాయి హీరోయిన్ విజయ్తో పాటు చేసినటువంటి అమ్మాయి ఎంత గొప్పగా చేసింది, సమంత ఎంత గొప్పగా చేసింది అనేది. ఎందుకు అంటే వాళ్ళిద్దరి తాలూకు అనుభూతిని ఆ జీవి ప్రకాష్ కుమార్ అనేవాడు పట్టుకొని వాడు ఆ పాట పాడించి అంత గొప్పగా, ఇందాక చెప్పాను కదా భారతీయ సినిమా సంగీతంలో 10 కాలాల పాటు నిలిచిపోయేటటువంటి పాట అది. దాన్ని అట్లీ తెర మీద తీసుకొచ్చినటువంటి తీరు చూసిన తర్వాత జీవితంలో ప్రేమిస్తే ఒక అమ్మాయిని ఇంత మనస్ఫూర్తిగా ప్రేమించాలి, ఆ అమ్మాయిని అంత మనస్ఫూర్తిగా మన జీవితంలోకి ఆహ్వానించాలి, ఆ అమ్మాయి పెళ్లిపీటలు ఎక్కే ముందు, ఆ అమ్మాయి కళ్యాణ మండపంలోకి వచ్చే ముందు, ఆ అమ్మాయి నీ పక్కన కూర్చున్నప్పుడు, ఆ అమ్మాయి నీ వైపు చూస్తున్నప్పుడు ఇన్ని అనుభూతులు పలికించాడు. నేను చెప్తున్నాను మీకు షార్ట్ బై షార్ట్స్, నేను షార్ట్స్ చెప్తున్నాను, మీరు షార్ట్స్ అన్నీ తీశాడు అట్లీ. నాకు ఇక్కడ అనుభూతిగా అనిపించట్లా. అక్కడ మహేంద్రన్ గారు చేశారు విలన్ పాత్ర. ఎలాంటి డైరెక్టర్ మహేంద్రన్ గారు, ఎలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్. జానీ లాంటి సినిమా తీశాడు రజనీకాంత్ గారు, నెంజిత్తెక్కిళ్ళాడు ఎట్లాంటి సినిమాలు తీశాడు. ఆయన విలన్ చేశాడు అక్కడ. ఒక న్యాచురల్, ఒక రా రస్టిక్, ఒక విలన్ పల్లెటూళ్ళలో ఉండే ఒక ప్రతినాయకుడు వాడు ఎట్లా ఉంటాడో అట్లా ఆయన కోల్డ్ బ్లడెడ్ కిల్లరు. ఫోన్లో మాట్లాడతా మర్డర్లు, ఫోన్లో మీతో మాట్లాడతా మీ తాలూకు వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళని చాలా ఈజీగా ఇప్పుడు అది జరుగుతుంది ఇది జరుగుతుంది చెప్తాడు. ఇక్కడ పార్థిపన్ వస్తుంటాడు, అరుస్తుంటాడు, కూర్చుంటాడు, ఈయన పక్కన కూర్చుంటాడు, నువ్వు బతికే ఉండాలంటాడు. ఎంత తొందరగా ఈ సీన్ అయిపోతే బాగుంటుందని అనిపించింది. అది కాదు కదా. మీకు ఎవరిది లోపం అంటారు? ఇద్దరిదా ఒక్కరిదా? ఇద్దరిది. దర్శకుడి పని ఏంటండి, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి. దర్శకుడు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి కదా. ఇలాంటి నటులు మీకు సమయం ఇచ్చినప్పుడు, మీకు దొరికినప్పుడు మీరు ఇలాంటి అవుట్పుట్ రాబట్టాలి. రేస్ గుర్రం సినిమాలో ఒక సీన్ చెప్తాను మీకు నేను. రవికిషన్తో అల్లు అర్జున్ ఫేస్ చేసేటటువంటి సీన్లు కదా. ఆ సినిమా మొత్తానికి వీడురా హీరో అనిపించే సీన్ ఏంటో తెలుసా? వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. చాలా సింపుల్గా ముఖేష్ ఋషి దగ్గరకు వచ్చి అక్కడ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అది వీడు కదా హీరో అంటే. అక్కడ డైరెక్టరు, హీరో, ఎంటైర్ స్క్రిప్ట్, సినిమాటోగ్రఫీ ఇన్ని ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అచ్చుకోవడాలు ఉండవు, ఏముండవు. కూర్చొని చాలా సింపుల్గా నాకు తెలియదు మా అన్నయ్య మీద నాకు ఇంత ప్రేమ ఉందనేసి అని వెళ్ళి వెళ్ళిపోయే టైంలో ఫ్యాన్ తీసి కింద పడేసి వెళ్తే
ఇది నా కెపాసిటీ, వస్తారు ఎవరన్నా అనేసి అన్న ఛాలెంజింగ్. ఠాగూర్ సినిమా మొత్తం ఒక ఎత్తండి. సినిమా చూస్తున్నాను, ఫస్ట్ టైం చూస్తున్నాను మార్నింగ్ ఆడియన్స్లో, ఫస్ట్ మార్నింగ్ షో ఆడియన్స్లో కూర్చొని చూస్తున్నాను నేను. సినిమా మొత్తం ఒక ఎత్తు కదా. సెకండ్ హాఫ్ షాయి చేసిండి అని కట్టేసి ఉంటే చిరంజీవి గారు వచ్చి వాడు రొమ్ముల మీద కాలు తీసి పెట్టి, అది వినాయక్, అది చిరంజీవి, అది చోటాకే నాయుడు గారు లైటింగ్ ఉంటుంది, మీరు చూడాలి అసలు. ఓకే, కాబట్టి దర్శకుడికి ఎంత బాధ్యత ఉంటుందో హీరోకి కూడా అంతే బాధ్యత బాధ్యత ఉంటుంది. వాళ్ళ మధ్య అనుసంధానకర్త సినిమాటోగ్రాఫర్. ఎందుకు చిరంజీవి గారు స్టిల్ ఇప్పటికీ అంత కష్టపడుతున్నారు? అది ఆ నిబద్ధత అనేది పవన్ కళ్యాణ్ గారిలో తగ్గిందంటారా మరి, లేకపోతే రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారా? రెండింటిని సమన్వయం చేసుకోలేకపోతున్నారు. అదా ఇదా అటా ఇట అంటే ఒకటండి. ఇప్పుడు అక్కడ న్యాయం చేయాలంటే దీన్ని పక్కన పెట్టాలి, అంతే. ఇది పక్కన పెడితే అక్కడ న్యాయం చేయలేరు. కానీ ఇక్కడ ఇప్పుడు 5 సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు ఇది తీశాను అని అంటే మనం మర్చిపోయిన కామెంట్స్లో మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు గుర్తు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా నువ్వు ఇలానే అన్నావు అనేసి అంటూ మళ్ళీ కామెంట్స్ చేస్తారు. అందుకోసమనే నేను ముందే అడిగాను. ముందే మీరు ప్రశ్నించారు. నేను విశ్వంబరకు సంబంధించి చిరంజీవి గారు, మల్లిడి వశిష్ఠలతో పాటు చోటాకే నాయుడు గారు, కీరవాణి గారులను ఇద్దరిని పూర్తిగా విశ్వసిస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, మీరు ఇవాళ చెప్తున్నాను, రాసుకోండి. ఖచ్చితంగా ప్రేక్షకులని, అభిమానుల్ని అలరిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 157 158 విశ్వంభర, 158 బాబీది, 159 శ్రీకాంత్ ఊద్దల. అంటే 160కి చాలా దగ్గరలో ఉన్నారు చిరంజీవి గారు. అంటే జర్నీ కదా సీరియస్లీ. చూద్దాం మరి ఈ సినిమాలు ప్రేక్షకుల్ని ఎలా ఫీస్ చేయబోతున్నాయి. చిరంజీవి గారు మరొక్క మారు అంటే మనశంకర్ వరప్రసాద్తో మరొకసారి అనే పవర్ ఇది, స్టామినా ఇది డైరెక్టర్లు వాడుకుంటే ఇది చిరంజీవి గారు నిజం చూపించేశారు. మరి ఈ లుక్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలా అలరించబోతున్నారు అనేది ఈగర్గా వెయిటింగ్. విశ్వంబర తొందరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.